హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం ఇల్లులకంటూ ఒక మంజూరు పత్రం వచ్చిందండి. ఆ మంజూరు పత్రం వస్తే ఇల్లు వచ్చినట్టేనా? అసలు మంజూరు పత్రం కంటే ముందల మీకంటూ లిస్ట్‌లో మీకు నేమ్ వచ్చిందా? లేదా అప్లికేషన్ చెక్ చేసినప్పుడు నో డేటా అని అప్లికేషన్ చేసేటప్పుడు నో డేటా అని చూపిస్తుందా? ఇవన్నీ చూయించిన వాళ్ళు ఏం చేయాలి? ఈ ఇంద్రం ఇల్లుకి మళ్ళీ అప్లై చేసుకోవాలంటే ఫామ్ ఎక్కడ తీసుకోవాలి? అది ఏ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది? ఎవరిని కన్సల్ట్ కావాలి? అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరనే వీడియో స్కిప్ అనేది చేయకుండా చూడండి. మీకంటూ వీడియోలో ఒక క్లారిటీ దొరుకుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంద్రం ఇళ్ళ గురించి, రేషన్ కార్డు గురించి, ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ల గురించి కూడా మనం వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో యూస్ఫుల్ అవుతుంది. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముందుగా మనం చూసుకున్నట్టయితే మంజూరు పత్రం అనేది ఇలా ఉంటుంది. ఈ పత్రం అనేది మనకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంద్రం ఇల్లు వచ్చినట్టే, లేదా 5 లక్షల సాయం ఇచ్చినట్టే వాళ్ళు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అనేసి ముందర ఉన్నది. ఇది కొంతమందికి ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా కొన్ని జిల్లాలో రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీ జిల్లాలో కూడా వచ్చిందా రాలేదా అనేది కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇలా చూసుకున్నట్టయితే వీళ్ళు 400 చదరపు గడువుల్లోపే మనం ఇది కట్టాలనేసి కూడా చెప్తున్నారు. ఈ పత్రం వచ్చిన 30 రోజుల్లోపే మనం ఇల్లు పూర్తిగా కట్టేసేయాలి. దాంట్లో కూడా కిచెను, బెడ్రూము, నెక్స్ట్ బాత్రూమ్ కూడా కట్టేసి మనం ఉండాలనేసి కూడా నేను ఒక వీడియో చేశాను. అది ఎలా ఉంటుంది ఇంద్రం ఇల్లు అనేసి కూడా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంద్రం ఇల్లుకి వెళ్ళేసి చూడండి. నెక్స్ట్ ఇదనేది మీరు ఈ 30 రోజుల్లోపు కంప్లీట్ చేస్తేనే మనకి ఆ 5 లక్షలు అనేది కూడా వస్తాయనేసి చెప్తున్నారు. మనకి మంజూరు పత్రం అందిన 30 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రావడం ఏం జరిగింది, జిల్లా కలెక్టర్ పేరు, నెక్స్ట్ ఏ జిల్లా అనేది ఉన్నది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫోటో వచ్చింది. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ లిస్ట్ అనేది ఎక్కడ తెలుసుకోవాలి అనే దాని గురించి మనకి లిస్ట్ అంటూ ఇలా ఓపెన్ అయిపోయిందండి. ఈ లిస్ట్ అనేది మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం ఉండదు. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అంటే గ్రామ పంచాయతీ అధికారి దగ్గర లేదా సెక్రటరీ దగ్గర లేదా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఈ లిస్ట్ అనేది మీకు పీడిఎఫ్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. లేదా లిస్ట్లో మీకు పేరు వచ్చిందా లేదా అనేసి కూడా వాళ్ళు అనేది ఈ లిస్ట్లో చెప్తారు. ఇందులో మనకి ఊరికి ఎన్ని వచ్చినాయి అనేసి కూడా మనం అక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. దాంట్లో లిస్ట్లో మీ పేరు అనేది వస్తే ఈ మంజూరు పత్రం అనేది కూడా మీకు ఈ ఫిబ్రవరి 1 లోపు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇందులో పేరు వచ్చిన వారు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారు కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. నెక్స్ట్ కొంతమందికి మనకి ఆన్లైన్ స్టేటస్ చూసుకుంటే కొంతమంది నో డేటా అని చూపిస్తుంది. ఆ నో డేటా అని చూపించిన వాళ్ళు ఫామ్ అనేది ఫిలప్ చేసి మీరు దగ్గరనున్న గ్రామ పంచాయతీ అధికారి లేదా ఎంపీడీఓ ఆఫీసు ఈ నెల లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి మీరు అనేది ఆ ఫామ్ ఎలా తీసుకోవాలనేసి కూడా ఒక వీడియో చేశాను. ఫుల్ వీడియో, ఆ వీడియో చూస్తే మీకు ఎలా ఫిలప్ చేసి ఎక్కడ ఇవ్వాలనేసి కూడా అందులో క్లారిటీ దొరుకుతుంది. అలాగే ఆ ఫామ్ మీకు కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, లేదా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ రెండిట్లో వెళ్ళేసి ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిలప్ చేసి దానికి మీ ఆధార్ జిరాక్స్లు పెట్టేసి మీ దగ్గర ఉన్న అధికారులకి ఇచ్చేస్తే మీకంటూ 2 లిస్టులు అనగా మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ పడకండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, రాని వాళ్ళు రానట్టేం కాదు, అందరికీ వస్తుంది. కాకపోతే టైం పడుతుంది దానికి, అంతేగాని మీరైతే కంగారు పడే విషయం అయితే కాదు. మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా సందేశాలు, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. మీకంటూ మంజూరు పత్రం వచ్చిందా లేదా అనేసి కూడా నాకు కామెంట్ చేయండి. ఈ లిస్ట్‌లో అనేది కూడా మీకు పేరు వచ్చిందా రాలేదని కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా మీకు రిప్లై ఇస్తాను. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ఏదైనా